నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ నష్టం ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టంపై తాజా వివరాలను వివరించిన అధికారులు. గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రహదారుల పునరుద్ధరణకు తక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సుభేంద్ సామంత్. సుభేంద్తో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని, పారిశుద్ధ పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలను పంపిణీ వేగంగా జరగాలని ఆయన తేల్చి చెప్పారు. తుఫాను వల్ల వచ్చిన నష్టం పైన, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తుఫాను నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు ముమ్మరం చేయాలని, ఎక్కడ నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను శుభ్రపరచాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలు తలదాచుకుంటున్న ప్రతి కుటుంబానికి గురువారం నాటికల్లా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని స్పష్టం చేశారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా రూరల్ వాటర్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రతి జిల్లా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరేషన్, శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధం, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పాడైన రహదారులకు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆయన అన్నారు. మొంతా తుఫాన్ అనంతరం గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయం చూడాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో 21,055 మంది కార్మికులతో మొబైల్ శానిటేషన్ బృందాలు సిద్ధం చేసి పారిశుద్ధ్యం మెరుగయ్యేలాగా చూడాలని అన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు పూర్తిగా దృష్టి సారించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేంద్ సామంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ జస్టిస్ సుభేంద్తో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుభేందు ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకానాథ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఈ సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్టర్ జనరల్ పాతసారథి, పలువురు ఇతర రిజిస్టర్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు మరియు హైకోర్టు ఉద్యోగులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. I, Subhendu Samanto, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. that I will uphold the Constitution and the laws.
May I now request my Lord the Honorable the Chief Justice, pardon me, with permission of my Lord the Honorable the Chief Justice, I declare that the swearing in ceremony is concluded. తుఫాను పరిస్థితులపై రైతులెవరూ అధైర్యపడవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నారని అన్నారు. తుఫాను బాధితులు సహాయ కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, 2 రకాల కూరగాయలు కిలో చొప్పున అందజేస్తామని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అందించే సేవలకు సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తుఫాన్ తీరం దాటింది. ఇప్పటికే రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ నుంచి అసలు ఎలాంటి ఏర్పాట్లు ఏంటి అనేది మనతో మాట్లాడటానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వెళ్ళి నిత్యావసర సరుకులు కూడా అందరికీ ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేశామో అక్కడ ఉన్న మన కుటుంబాలందరినీ కూడా షిఫ్ట్ చేసిన వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం నుంచే మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మొదలుపెట్టాం. 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా కందిపప్పు 1 కిలో, బంగాళదుంప 1 కిలో, తర్వాత మనకి ప్రత్యేకంగా అక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్స్కి క్యాష్ కూడా ప్రభుత్వం నుంచి కనీసం కుటుంబంలో 3 ఉన్న వారికి 3,000 రూపాయలు, అంతకన్నా తక్కువ ఉంటే వాళ్ళకి 1,000 రూపాయలు చొప్పున కుటుంబ సభ్యులందరూ కూడా అందించే విధంగా నగదు రూపంలో వాళ్ళకి అందిస్తున్నాం. ఉల్లిపాయలు కూడా 1 కిలో దాంట్లో యాడ్ చేసాం. సో ఈ విధంగా గతంలో ఎప్పుడు జరగలేదు. ఇమీడియట్ రిలీఫ్ మేము జిల్లా స్థాయిలో ఉన్న రిలీఫ్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఉదయం నుంచే పంపిణీ చేయడం జరిగింది. ఇది కాకుండా సైక్లోన్ వస్తుంది అనే విషయం మనకు తెలియగానే 2 రోజుల ముందు నుంచే వచ్చే నెల సరుకు అంతా మేము తరలించి ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా ఈ 12 జిల్లాల్లో ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఈ 12 జిల్లాల్లో కూడా ఇమీడియట్గా వచ్చే నెల రేషన్ ఈ నెలలోనే ఇచ్చామని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా కొంచెం ఎఫెక్ట్ కూడా ఉంది. దానికి ఎలా అంటే రిలీఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఏలూరు జిల్లాలో? అదేవిధంగా ఇటు కాకినాడలో చూసుకుంటే కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు సార్? అంటే భగవంతుడి దయ వలన మనకి తీవ్రత ఈ తుఫాన్ది అంత పెద్దగా అనిపించలేదు. అయినా కానీ పంట నష్టం ఉంటుందని చాలామంది రైతులు ఆందోళన ఉన్నారు. ఒకసారి వ్యవసాయ శాఖ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ మొదలుపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రాణ నష్టం జరగకూడదు, పశువుల నష్టం జరగకూడదు అనే ఒక ప్రాధాన్యతతోటి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై పనిచేసుకుంటూ వచ్చాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తీరం దాటుతుందనే విషయం మనకి తుఫాన్ సమాచారం వచ్చినప్పుడు ప్రతిరోజు అనుక్షణం ఆయన దాని గురించి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ రిపోర్ట్ మనకి రేపు సాయంత్రానికల్లా పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఫర్దర్గా మేము ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి ఇతర విషయాల్లో రైతుని ఎట్లా ఆదుకోగలుగుతామో తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి లేకుండా ప్రతి ఒక్క రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని, అదేవిధంగా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఖచ్చితంగా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అదేవిధంగా రైతును ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, సెక్రటేరియట్ నుంచి. ప్రణాళికబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకొని తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కాపాడారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సుదీర్ఘ పరిపాలనా దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు కుటుంబం పెద్దగా తీసుకున్న చర్యల కారణంగానే ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సచివాలయంలోని ఆర్టీజీఎస్ లోనే ఉంటూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ సచివాలయాలకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఇచ్చిన సూచనలు, ఆదేశాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. వైద్యులు, సిబ్బంది 99.1% మంది విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు మాట్లాడారని తెలిపారు. కేంద్ర మంత్రి నడ్డా కూడా తనతో మాట్లాడారని, రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందజేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు. మోంతా తుఫాను హెచ్చరిక వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అధికారులని, అధికార యంత్రాంగాన్ని పై స్థాయి నుంచి సచివాలయం సిబ్బంది దాకా అందరినీ అప్రమత్తం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి పదే
వివరించడం, సీనియర్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించి కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించడం, అదేవిధంగా తను స్వయంగా సెంట్రల్ కమాండ్ సెంటర్లో కూర్చుని ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఈ ప్రభావిత జిల్లాల్లో మోంతా తుఫాన్ రాకముందే, తీరం చేరకముందే గత 4 రోజులుగా దాని గమనాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, సంబంధిత అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తీసుకున్న చర్యల కారణంగా ఏదైతే పెద్ద విపత్తు సంభవిస్తుందని అనుకున్నామో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందనుకున్నామో అవి ఏవీ జరగకుండా నిరోధించగలిగారు. ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఈ రాష్ట్ర సంరక్షకుడిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ పెద్దలాగా వారు ఈ విపత్తు సమయంలో తీసుకున్న చర్యలు కానీ, అధికారులను నిరంతరం వారు ఆదేశాలు ఇస్తూ, వారిని ఒక విధంగా గైడ్ చేస్తూ, మరొక విధంగా మోటివేట్ చేస్తూ, తను మాట్లాడడం కాకుండా జిల్లాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. ముఖ్యమంత్రి గారి ప్రయత్నాల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం, ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఒక స్పెషల్ సెంటర్, కమాండ్ సెంటర్ని ఈ మోంతా తుఫానును పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయడం, నిరంతరం రాష్ట్రంతో సంప్రదింపులు చేస్తూ ఈ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాల్ని మద్దతు తెలిపే దిశగా కూడా కేంద్రంలో గురించి సహకారం అందింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా రియల్ టైం గవర్నెన్స్లో సమీక్ష చేస్తూ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ మండలంలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, తద్వారా ఏ రకంగా ముంపుకు గురి కాకుండా కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ లెడ్ ది టీమ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పచ్చు. అంటే టీంని గైడ్ చేయడమే, మోటివేషన్ చేయడమే కాకుండా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖ చాలా ముందుగా దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ని విడుదల చేసి మొత్తం వైద్య సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, గ్రామాల్లో ఉంటున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, టెర్షరీ హెల్త్ కేర్ దాకా కూడా డాక్టర్లు కానీ ఇతర వైద్య సిబ్బంది కానీ, ఆశాలు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు అందరూ కూడా వారి వారి స్థానాల్లో అందుబాటులో ఉండాలని 99.91% ఇవాళ హాజరీ ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు. అదే కాకుండా ఆయుష్మాన్ తుఫాను ప్రభావితం సమర్థవంతంగా ఎదుర్కొందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కొన్ని నదులు పొంగుతున్నాయని, వాటి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బుడమేరు పొంగిందని వైసీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలజీ ఆధారంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ఇటు నర్సాపురం వద్ద తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏరియల్ సర్వే ద్వారా కూడా ఆయన సమీక్షను ప్రభావితం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క పురోగతి ఎలా ఉందో మనతో మాట్లాడటానికి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోస్ట్ ఫ్లడ్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఫ్లాష్ ఫ్లడ్ కూడా రావుతున్నాయని కూడా ఒక అంచనా వేస్తుంది. ఎలా ఇరిగేషన్ శాఖ తరఫున ఎలాంటి ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్? ఏదైతే గత 4-5 రోజులుగా ముఖ్యమంత్రి గారు నిర్విరామంగా రాత్రి పగలు కూడా ఆయన రియల్ టైం గవర్నెన్స్లో కూర్చుని ఎప్పటికప్పుడు మాకు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 3-4 రాష్ట్రాలని సైతం కుదిపేసినటువంటి ఈ తుఫాను ఈవేళ ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవడంలో కానీ, ఆస్తి నష్టం జరగకుండా మరి తగ్గించడంలో కానీ ఖచ్చితంగా ఆ రియల్ టైం గవర్నెన్స్ ఖచ్చితంగా మా అందరికి కూడా ఉపయోగపడింది. అందులో భాగంగానే ఈరోజు మా ఇరిగేషన్ కూడా, ఎందుకంటే ప్రతి శాఖను కూడా ఆయన సమన్వయం చేస్తూ, అందులో కూడా ఏదైతే మొన్న రైనీ సీజన్ ముగుస్తున్నటువంటి పరిస్థితి, అందుచేతనే ప్రాజెక్టుల దగ్గర నుంచి, రిజర్వాయర్ల దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం.
ఎందుకంటే మళ్ళీ ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు లేవు కాబట్టి నదులకి. రేపు మళ్ళీ వచ్చే జూన్ వరకు కూడా ఇదే నీరు అటు సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకోవాలి కాబట్టి అట్లా నిలువ చేసుకోవడం వల్ల ఎక్కడ చూసినా కూడా నిండు కుండల్లో జలకలతో ఉట్టుపడుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ యొక్క సైక్లోన్ అనౌన్స్ చేసేటప్పటికీ ఏదైతే ఈ యొక్క సూచనల ద్వారా ఆ యొక్క ప్రాజెక్టులు కానీ ఆ రిజర్వాయర్ల యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఎంత రెయిన్స్ పడుతున్నాయి ఎప్పటికప్పుడు ఎక్స్పెక్టేషన్ చేసి దానికి అనుగుణంగా అక్కడ అవుట్ఫ్లోని ముందుగానే ప్రాజెక్టుల నుంచి ఇచ్చి తద్వారా అక్కడ క్వశ్చన్ ప్రతి 5 టీఎంసీలు 10 టీఎంసీలు అట్లా ప్రతి ప్రాజెక్టుకి రిజర్వాయర్కి క్వశ్చన్ పెట్టుకోవడంతో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినా కూడా ఆ క్వశ్చన్ ఉండడం, ఆ అవుట్ఫ్లోను కూడా ఇన్ టైంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల కొంతమేర ఆ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ నష్టం జరగకుండా చూసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇక తీరం దాటిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వర్షాలు అంటే తీరం దాటినటువంటి వెస్ట్ కోనసీమ ఈ ప్రాంతాల్లో కొంత వర్షం తక్కువ ఉండి గాలిల వల్ల ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. దానికి రివర్స్గా ఇటు బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, ఇటువంటి ఒంగోలు ఇక్కడ భారీ వర్షాలు ఏవైతే పడ్డాయో దానివల్ల కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పుడే మేము కూడా మార్నింగ్ కూడా పరిశీలించడం జరిగింది. గుండ్లగమ్మకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేసాం ఈరోజు రాత్రికి 1,10,000 1,20,000 వస్తుందని. నిన్న ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా ఈరోజు వస్తుంది. ఈరోజు వచ్చినా కూడా దానికి ముందుగానే మార్నింగ్ నుంచి కూడా 50,000 70,000 లక్ష రిలీజ్ చేసుకుంటూ వస్తాం. దానివల్ల ఈరోజు 1,10,000 ఇమీడియట్లీ ఇప్పుడు వచ్చినా కూడా ముందు నుంచి కూడా మేనేజ్మెంట్ చేశాం కాబట్టి నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నాం. అంటే ఇట్లా ఒక ముందు చూపుతూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలిగొండకు సంబంధించి కూడా మధ్యాహ్నం కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దానికి కూడా గండిపడి ఆ యొక్క వాటరు ఈ యొక్క టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2లో 9 కిలోమీటర్లకు రావడం, అక్కడే పనిచేస్తున్న 250 మంది సిబ్బందిని కూడా మేము ముందు జాగ్రత్తగా వాళ్ళు సేఫ్ చేయగలిగామంటే ఎప్పటికప్పుడు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వస్తుంటే రెయిన్స్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుని అధికారులు అలర్ట్గా చేశాం కాబట్టి సాధ్యమైనంత వరకు తీరం దాటకముందు నష్టాన్ని తగ్గించగలిగాం. తీరం దాటిన తర్వాత కూడా ఎటువంటి అలసత్వం లేకుండా నిర్లక్ష్యం లేకుండా ఇంకొక 2 రోజుల వరకు ఇదే రకంగా మేము పనిచేసుకుంటూ వెళ్తాం. సార్, గతంలో చూసుకుంటే బుడమేరుపై మీరు ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేశారు. అదేవిధంగా బుడమేరు పొంగుతుందని చెప్పి కూడా ఇటు వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఒక ఫేక్ వీడియోను కూడా చూపించిన పరిస్థితి. దీని మీద మీ కామెంట్? ఏదైతే బుడమేరుకు సంబంధించి గత 2 రోజుల క్రితం ఈ యొక్క జిల్లాలో అధిక వర్షపాతం చెప్పినటువంటి పరిస్థితుల్లోనే పూర్తి ప్రికాషన్స్ తీసుకున్నాం. ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ని క్లియర్ చేయడం కానీ ఆ యొక్క బుడమేరుకు సంబంధించి వెలగలేరు రెగ్యులేటరు వాటి గేట్స్ని కూడా ఆల్రెడీ మేము 2 కోట్ల రూపాయలు పెట్టి వాటిని కొత్త గేట్లు అమర్చాం. ఎందుకంటే లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్లు ఓపెన్ చేస్తే అవి ఓపెన్ కాలా. ఎందుకంటే 5 సంవత్సరాలు కనీసం గ్రీజ్ కూడా పెట్టాల. ఓపెన్ చేయకపోవడం వల్లే ఆ గేట్ల నుంచి నీరు వెళ్ళే మార్గం లేకపోవడంతో గంటలు పడ్డాయి. ఆ రోజు 3 గంటలు. అదే గేట్లు ఓపెన్ అయ్యి ఉంటే మనకు అసలు గంటలు పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందుచేతనే మొన్న ఆ గేట్లను కూడా కొత్త గేట్లు పెట్టాం. దాన్ని కూడా రీచెక్ చేసుకున్నాం. విజయవాడ టౌన్ సిటీ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ఛానల్ అంతా కూడా ఫ్రీ ఫ్లో చేసుకున్నాం. కొల్లేరు వరకు కూడా డీసిల్టింగ్ చేసాం. ఇట్లా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు కూడా 24 అవర్స్ కూడా నిఘా పెట్టేటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ కూడా అనుకున్నంత వరకు ఆ బుడమేరు క్యాచ్మెంట్లో రెయిన్స్ పెద్దగా రాలేదు కాబట్టి అసలు దానికి ఫ్లడ్ అనేదే సూచన లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ యొక్క విజయవాడ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి విధంగా ఆందోళనకు గురి చేసేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో నిరంతరం కృషి. ఎందుకంటే జనరల్గా ఇటువంటి ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నదనే కాకుండా ప్రజలకి సాయం చేయడానికి అవసరం ఉంటే దాతలు కూడా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి వేళ సాయం చేస్తూ ఉన్నారు. అటువంటిది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఈవేళ సాయం చేయకపోవడం మాట అటుంచి ప్రభుత్వానికి తోడ్పాటునివ్వడం మాట అటుంచి మళ్ళీ ఇలాంటి ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించి ఇటువంటి పరిస్థితి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంచేత ఎవరు కూడా ఇటువంటి వదంతులను ఎవరు కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నది CBN చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు. అంచేత ఖచ్చితంగా పైన నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి సాయం అందిస్తున్నారు. ఖచ్చితంగా 100కి 100% కూడా ప్రజలకు అండగా ఉంటాం. సార్, CBN అంటే టెక్నాలజీ అంటారు. టెక్నాలజీగా ఈ ఇరిగేషన్ పరంగా టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగించుకున్నారు సార్? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఎక్స్పీరియన్స్
అందులో ఇరిగేషన్ అంటే ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ. ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంటారు, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే 1-2 సంవత్సరాలు వర్షాలు రాకపోయినా కూడా ఎక్కడ కూడా కరువు అనేది కనపడకూడదు, అట్లా ప్రతి నీటి బొట్టుని ఒడిసిబట్టి రిజర్వ్ చేసుకోవాలని చెప్తారు. అదేవిధంగా ఈరోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో 24 అవర్స్ కూడా టెక్నాలజీని ఉపయోగించి ఏ ప్రాంతంలో ఎంత రెయిన్ఫాల్ పడుతుంది, తద్వారా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలనేది ఎప్పటికప్పుడు ఆయన ఎవ్రీ 2 అవర్స్కి కలెక్టర్స్ తోటి మంత్రులతోటి కూడా మాకు డైరెక్షన్ ఇచ్చారు. అందుచేత ఈరోజు ఇంత పెద్ద సైక్లోన్ నుంచి కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఈరోజు మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పత్రిక కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఛానల్ కానీ పెద్ద పని లేకుండా చేసామని అంటే ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రియల్ టైం గవర్నెన్సే ఒక కారణం కూడా అనే విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు కూడా ఇరిగేషన్పై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహించి ఇప్పటికే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ నిమ్మల రామనాయుడు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి. గన్నవరం నుండి కంకిపాడు వెళ్లే రహదారి అధికారులు మూసివేశారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద కంకిపాడు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద బుడమేరుపై బలహీనమైన వంతెన కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలను అధికారులు చేపట్టారు. కేసరపల్లి ఏలూరు కాల వద్ద రోడ్డును మూసివేసి పోలీసులను పహారాగా ఉంచారు. రోడ్లపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందన్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బంద రోడ్, లయోలా కాలేజ్ రోడ్, జమ్మిచెట్ సెంటర్, సిద్ధార్థ కాలేజ్ రోడ్, ఈఎస్ఐ రోడ్, ఏలూరు రోడ్, బస్టాండ్, నేషనల్ హైవే, భారతీనగర్, ఫార్చ్యూన్ మురళీ పార్క్ రోడ్డు ప్రాంతాలన్నింటినీ పర్యటించి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షపు నీటి నిల్వలను ఎక్కడా నిలవకుండా ఎయిర్టెక్ మిషన్లు, గల్ఫర్లతో ఎప్పటికప్పుడు తొలగించాలని, మాన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ రోడ్డుపైన నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చౌకింగ్ పాయింట్లు, ఫ్లోటింగ్ గార్బేజ్లను అవుట్ఫాల్డ్ డ్రైన్లలో ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో డోనకల్ రోడ్, ఆలిబైక్ స్ట్రీట్, గవర్నర్పేట, బస్టాండ్లకు వెళ్లే జాతీయ రహదారి వద్ద గల ఎం హోటల్, భారతీనగర్ మరియు ఫార్చ్యూన్ మురళీ పార్క్ వద్ద రహదారులపైన పడిపోయిన వృక్షాలను గమనించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే వృక్షాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఈదురుగాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాన్ నష్టం, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టంపై తాజా వివరాలను వివరించిన అధికారులు. గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రహదారుల పునరుద్ధరణకు తక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సుభేన్ సామంత్. సుభేన్తో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.